ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్. వాసు మాట్లాడతారు. సర్లేండి, మగాళ్ళగా తగ్గాలి ఎప్పుడు. తగ్గాల్సిందే, తప్పదు. అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో విద్యావాసులహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా. అండ్ డెఫినెట్గా ఫిలిం మీ అందరికి నచ్చిద్ది. ఇనిషియల్గా ఫిలింతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే, ఫ్లైట్లో ఉన్నాను, మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక పీడిఎఫ్ పంపించారు. టైటిల్ చూసిన వెంటనే భలే గమ్మత్తుగా అనిపించింది. విద్యావాసులహం మధ్యలో వివాహం అని ఉండింది. అది ఇదేదో భలే గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక చిన్న ఫ్యామిలీ కథ చేస్తే బాగుంటుంది. అదే వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది ఒకటి చేద్దాం. చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి. సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అది ఇలాంటి ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది, భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అండ్ దెన్ మహేష్ గారిని కలిసాను ఆఫీస్లో. సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, మనకి ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది, ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది. ఆయన ఎంత సాడ్నెస్లో ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే అది ఆయన అది ఏంటో తెలీదు, ప్రతి విషయం నవ్వుతానే చెప్తారు. ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు, మీతో ట్రావెల్ అవ్వండి ఫిలిం. అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్లో. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ దెన్ లేటర్ ఆన్ ఆ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే, అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం ఆ టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట. ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా, అంత పిచ్చి. సో అలా ఉండేది. అండ్ దెన్ కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్. యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం 25 ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు. నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఎన్నిసార్లు విన్నానో కూడా నాకు గుర్తులేదు. అమేజింగ్ సాంగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం, దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని. అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు, ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి, అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్. ఇట్స్ అ వెరీ నైస్ డాన్స్ నంబర్, మంచి మాస్ పాట. బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్, షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని. సో ఆ పాట ఎరగొడేశారు మాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. అండ్ మన వెంకటేష్ గారు, ఆయన రైటర్ ఫిల్మ్కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్. ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రీల్స్ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, అలా అవుతూ ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది. బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మా అఖిల్ డిఓపి, అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. అండ్ ఇంకా మణికాంత్ గారు, యూనో ఈజ్ అ వెరీ ఎంతూజియాస్టిక్, బాగా చాలా ఎంతూజియాస్టం ఎక్కువ ఉంటుంది అనమాట. మహేష్ గారు ఏంటంటే ఏమన్నా నవ్వుతూ ఉంటారు, ఈయనకి ఏం లేకపోయినా కూడా ముఖంలో సీరియస్నెస్ ఉంటుంది. ఈయన ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా పై అంటాడు సీరియస్గా. సో ఆ ముఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు. అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్, ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొకలాంటి మనం ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం. ఆయన అబ్బాయి ఎంత గొప్పగా భలే వచ్చింది షాట్ అని మళ్ళీ ఆనందపడుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్ళడు ఆయన. మణిగారు వేరే షాట్కి వెళ్ళాలి మనం అంటే, సూపర్ అదిరిపోయింది బై షాట్, ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ. సో అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు. ఇట్ వాజ్
ప్లెజర్ వర్కింగ్. మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్. అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం 17th ఆహాలో వస్తుంది. సో హ్యాపీ. ఇది 3వ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం. ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని, అండ్ దెన్ కోటబొమ్మాలి అందులో వచ్చింది, అండ్ దెన్ నౌ విద్యావాసులహం ఇస్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్ కి, వాళ్ళందరికీ కూడా. అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ ఐ ఇన్నోస్ యాక్టర్ దేర్. ప్రతి ఫిల్మ్ కూడా ఆహా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్. అండ్ ప్లీజ్ టు వాచ్ అవర్ ఫిల్మ్ May 17th. ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్ లో మంచి చిల్ ఫిల్మ్. ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. లేదు. అండ్ శివాని గారిది, శివానితో ఇప్పుడు సెకండ్ ఫిలిం ఇది రిలీజ్ అయ్యేది మాది. అండ్ మోర్ దెన్ ఫస్ట్ లో యూస్ టు బి లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి, అండ్ దెన్ ఇట్ బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వీఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో శివానితో ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్. అండ్ ఓ చిన్న అంటే ఏం చెప్తాను, చాలా ఇదే ఎక్కువ. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చేసావు శివాని సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ, ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ టు విద్యావాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారి కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ, అవుట్ చేస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ I thank each and every one of my team. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్, ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోపటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతాం అని అన్నాం, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారన్నమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను ఆడిషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసి ఉంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారి స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సపరగడ. అండ్ భాస్కర్ భట్టల్ గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ గోపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజ్అప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు, కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కోఆర్డినేటర్ సిద్ధు అన్న, వినీత్ చీఫ్ ఏడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జే పెస్పాటి, జే ఇక్కడ లేడు, వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి, ఇంకా గురు, దుర్గా, సాగర్, అందరూ రావాలి ఫాస్ట్గా.
ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు లేకుండా అంటే సినిమా తీసేసి వెళ్ళిపోతాం కానీ ఎడిట్ నుంచి, డబ్బింగ్ నుంచి, డిఏ నుంచి, ఫాలో అప్లు 10 మందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్ చేసి, మెసేజ్ చేసి సినిమా అవుట్లు ఇవ్వాలి, మొత్తం త్రూ అవుట్ వీళ్ళ ఎఫర్ట్సే మొత్తం సినిమా అంతా బయటికి రావడానికి కారణం వీళ్ళే. మనమే ఉంది అసలు షూట్ చేసేసి వెళ్ళిపోతాం. ఆ ఫాలో అప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి సీక్వెన్స్. బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచే స్క్రీన్ ప్లే మళ్ళీ ఇక్కడ రియల్ టైంకి వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ గారు ఈ విష్ణుమూర్తి గారి రోల్ అనుకున్న వెంటనే కళ్యాణ్ మాలిక్ సారే వెంటనే ఆయన్ని రెఫర్ చేసి ఒప్పించడం జరిగింది. May 15న మీరు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం. విద్యావాసుల అహంతోటి ఒక ఫ్రెష్ కంటెంట్ తోటి మీ ముందు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.